ఎందుకంటే మనకి తెలియనివి చాలా ఉంటాయి, తెలుసున్నది చాలా కొంచెం ఉంటుంది. అందుకే పత్రిసారు వాక్క్షేత్రం గురించి బాగా చెప్తారు మనకి. ఆ వాక్కుని సరిగ్గా ఉంచుకోండి, సరిగ్గా ఉంచుకోండి. ఆయన మనల్ని కేకలేశాడు అంటే అక్కడ ఒకటే ఒక కారణం ఆయనకు కనిపిస్తుంది. మన వాక్క్షేత్రం సరిగ్గా లేదు. వాక్క్షేత్రం సరిగ్గా లేని వాడికి ఎంత సాధన చేసినా ఆ వాక్కు వల్ల శక్తిని కోల్పోతారు. కాబట్టి ఆ వాక్కుని సరిగ్గా ఉంచుకోండి అని సార్ మనకి ఎప్పుడు నేర్పుతూ ఉంటారు. గురువులు అంతేనండి. మన చిన్న చిన్న లోపాలు మరి మనం సరిచేసుకోకపోతే పెద్ద జ్ఞానం మనం పొందలేము. ఈ చిన్న చిన్న లోపాల వల్ల మనం పొందిన జ్ఞానాన్ని, మనం పొందిన శక్తిని కోల్పోతాం. అందుకే వాక్కు జాగ్రత్తగా ఉండాలి. మరి వినయం, 4వ పాయింట్ వచ్చి వినయం ఉండాలి సాధన కూడా. ఎప్పుడు సాధన చేసినా మనం వినయంగా ఉండాలి. ఎంత ధ్యానం పొందుతున్నా, ఎందుకు అంటే నీ వినయం ముందు నీ శరీరాన్ని ఎప్పుడూ కూడా నేర్చుకోవాలనే తపన నీలోంచి వస్తుంది. అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం అవ్వదని మీకు ఎన్నోసార్లు నేను నేర్పించాను మీకు. ఎందుకంటే వినయంగా ఉన్న శిష్యుడికి గురువు ఎంతైనా ఇస్తాడు. పరమాత్మ ప్రకృతి ఎంతైనా ఉంటుంది. నువ్వు ఎవరి దగ్గర అహంకారం ప్రదర్శించినా గురువు దగ్గర, ప్రకృతి దగ్గర, పరమాత్మతోటి వినయంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళని నువ్వు ఆత్మస్వరూపంగా చూడు, నీలో వినయం ఉంటుంది. దేహపరంగా చూడు, వాడికంటా నేను డబ్బున్నవాడిని, వాడికంటా నేను విద్యావంతుణ్ణి, వాడికంటా నేను సౌందర్యవంతుణ్ణి అనుకుంటూ అహం పెంచుకుంటాం. మనం అందరినీ దేహపరంగా చూస్తే అహంకారం ఉంటుంది. లేదు, నువ్వు ఆత్మపరంగా చూడు, శరీరాలు చూడకు, నువ్వు ఆత్మగా చూడు అందరినీ, అప్పుడు నీలో వినయం ఉంటుంది. బుద్ధుడు చెప్తాడు, ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకునే విషయాలు ఉంటాయి. ప్రకృతిని చూసి నేర్చుకోవాలి, ప్రతి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలి అని ఎందుకంటే మనకి తెలియనివి చాలా ఉంటాయి, తెలుసున్నది చాలా కొంచెం ఉంటుంది. అందుకే పత్రిసారు వాక్క్షేత్రం గురించి బాగా చెప్తారు మనకి. ఆ వాక్కుని సరిగ్గా ఉంచుకోండి, సరిగ్గా ఉంచుకోండి. ఆయన మనల్ని కేకలేశాడు అంటే అక్కడ ఒకటే ఒక కారణం. ఆయన ప్రాపంచిక విద్యలో ఎంత హయ్యర్ డిగ్రీలు ఉండేవాడు, వాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవనివ్వండి, కలెక్టర్ అవనివ్వండి, ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా వాడు నేను దేహం అనుకుంటే మరి పైలోకాల్లో వాడు జీరోనే. ఇక్కడ నేను ఆత్మని అని తెలుసుకోకుండా మనం పైకి వెళ్ళామనుకోండి, ఈ ఒక్క విషయం తెలుసుకోవడానికి భూమి మీదకి రావాలి. అంటే ఏ విద్య తెలుసుకుంటే నీకు అహంకారం రాదు, అటువంటి ఆత్మ విద్యను నువ్వు నేర్చుకున్నప్పుడే నీకు. అందుకే భూమి మీద పెట్టిన ప్రతి మానవుడికి ఆత్మ విద్య తెలియాలి. అది తెలుసుకోవడానికే మానవ జన్మని తెలుసుకోవాలి. మరి బాహ్యంగా ఈ రకంగా ఉంటే బాహ్య శుద్ధి, మరి అంతరంగ శుద్ధి. మరి ఈ శుద్ధి ఎలా వస్తుంది అంటే మనస్సు ఎప్పుడూ కూడా, అంతరంగం అంటే మనసు, బుద్ధి, చిత్తం, ఈ 3 అంతరేంద్రియాలు. ఇవి ఎలా శుద్ధత్వంలో ఉంటాయి? మనసు ఎప్పుడు కూడా సత్సంకల్పాలే ఉండాలి. గమనించుకోండి, ఆత్మవిద్య నేర్చుకోవడానికి వచ్చిన మీకు సత్ అంటే ప్రతి చోట భగవంతుడు, సత్గ్రంథాలు, సత్సంగము,
ఈ సత్ అని వచ్చేది భగవంతుడు. సత్సంగము అంటే సత్తుతో సంగమించి ఉండడం. సత్ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మతో సంగమించి ఉండడమే సత్సంగము. నువ్వు ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటావో ఆ సత్యంతో కూడి ఉన్నావు, దాన్ని సత్సంగం. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన పురుషులతో సాంగత్యం సజ్జన సాంగత్యం. అంటే ఇలాంటి మీటింగుల్ని సజ్జన సాంగత్యం అంటారు. ధ్యానాన్ని సత్సంగము అంటారు. అంటే సంగమించి ఉండడం సత్తుతో, ఆత్మతోటి. అది ధ్యానాన్ని, దాన్ని అలా పిలుస్తారు. రెండు ఒకటే అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సత్సంకల్పమే ఉండాలి మనసుకి. మనసు ఎప్పుడు సంకల్పిస్తూనే ఉంటుంది కదా, ఇది కావాలి, అది కావాలి, ఇది అవ్వాలి. ఏ సంకల్పం ఉండాలి దానికి? నేను సాధన చెయ్యాలి, నా శరీరాన్ని సాధనలో కూర్చోబెట్టాలి, ఆత్మజ్ఞానం పొందాలి అనే సంకల్పమే దానికి ఉండాలి. ఈ సత్సంకల్పము అంటే ఏమిటి అంటే, నేను జ్ఞానం పొందాలి, సరి అయిన సాధన చెయ్యాలని నీ మనసులో కోరికలు ఉండడమే. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఒక సత్సంకల్పంతో వచ్చారు. ఏంటి? కొండ మీదకి వచ్చి చక్కగా ధ్యానం చేయాలి. అది ఒక ఎనర్జీ కొండ. ఆ ఎనర్జీలో మేము కూడా ధ్యానం చెయ్యాలి, ఇక్కడ సాధన బాగా మాకు ఉండాలి, ఈ 4 రోజులు చెయ్యాలి అని. అందుకే మీరు ఇంకా సైట్ సీయింగ్ బయలుదేరలేదు. లేకపోతే ఎప్పుడో సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చేవారు. కానీ ఇక్కడే కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, ఇక్కడ మనము మన ఊర్లో చేసేదానికంటే కూడా ఈ ప్లేస్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కానీ ఒక సత్సంకల్పంతో మీరు ఇక్కడికి వచ్చారు. ఇది మంచి సంకల్పం. దైవానికి దగ్గరయ్యే సంకల్పాన్ని సత్సంకల్పము అంటాం. మరి ఇలాంటి సంకల్పాలే ఉండాలి. ఇదొక్కటే సరిపోతుందా మనసుకి? సద్గ్రంథ పఠనం మీద ఇష్టం చూపించాలి. మరి మనం చదవకుండా జ్ఞానం ఎలా వస్తుంది? ఈ సజ్జన సాంగత్యం చెయ్యకుండా జ్ఞానం ఎలా వస్తుంది? అందుకే మనసుని ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో ఉంచాలి. మనం ధ్యానంలో రాకముందు ఎన్ని విషయాల్లో తిరగనివ్వండి మన మనసు. కానీ ఇక్కడ మనకి ఎలా ఉండాలి అంటే, మనం ఎప్పుడూ కూడా సాధన కుదరడం గురించి, సాధన చెయ్యడం గురించి, లేదా జ్ఞానం పెంచుకోవడం గురించి ఆలోచనలో ఉండాలి. ఉంటాం ప్రపంచంలో. మనం ప్రపంచంలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం. కొంత టైం దానికి కేటాయించాలి. నాకు మేడం గారు ఎప్పుడు ఇదే అన్నారు కదా, నేను వంట చేయను అంటే కుదరదు. అది కూడా జీవితంలో ఒక భాగం. వంట చేయకపోతే తిండి దొరకదు. ఇంకా ఇంటి పని, వంట పని చేయడం కాదు, అది చెయ్యాలి. మన జీవితంలో అన్నిటి కోసమే సిద్ధమై మానవ జన్మ తీసుకుని వచ్చాం. ఏది వదలడానికి లేదు. అన్నిటితో ఉంటూ దీన్ని కూడా చేయడమే ఒక స్పెషల్ మనకి. చూడండి, అవి పార్ట్ టైం జాబుల్లా చిన్నవి. ఇది పర్మనెంట్ జాబ్ మనది. మన కొన ఊపిరి వరకు ఈ సాధన మనం చేసుకోవాలి. మన అవసరాలు ఉన్నాయి కాబట్టి సంపాదన ఉండాలి, సంసారంలో చూసుకోవాలి, అది చూసుకోవాలి. అది చూసుకుంటూ దీనికి మనం ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం. ఎందుకు అంటే, మీరు గమనించండి, మనలో సాధన లేనప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే తెగ భయపడిపోయేవారు ఆడవాళ్ళందరూ. అయ్యి బాబోయ్ వస్తున్నారు. ఎందుకంటే మళ్ళా వండాలి, మళ్ళా పెట్టాలి, మళ్ళా చెయ్యాలి అని ఒక భయంతో ఉండేవారు. ఎవరో అక్కలా నాకు నేనే చెప్తా. కానీ ఇప్పుడు ఎంతమంది వచ్చినా, ఎంత పనున్నా నాకేం భయం ఉండదు. జరుగుతుంది ఆటోమేటిక్గా. ఎందుకు అంటే, ప్రతి క్షణము భగవంతుడి ఇష్ట ప్రకారమే సృష్టిలో జరుగుతుంది అని నమ్మిన వాళ్ళం కాబట్టి. ఇప్పుడు మనం వాళ్ళు వచ్చారని భయపడిపోయే కంట ప్రేమతో మాట్లాడి పలకరిస్తూ వంట పూర్తి చేస్తే మన్నేం పంచభక్ష పరమాన్నాలు వాళ్ళు పెట్టమని అడగలేదు కదా. ఆ టైంకి వచ్చారు అంటే ఆకలితో ఉన్నప్పుడు నువ్వు ఇంత వండి పెట్టినా వాళ్ళు తృప్తిగా ఉంటారు. అందులో మన భారతదేశంలో సనాతనంగా ఒక సూక్తి ఉంది, అతిథి దేవో భవ. అతిథి అంటే ఎవరు? తిథి, వారం, నక్షత్రం చూసుకోకుండా వచ్చేవాడే అతిథి. అలాంటి వాడిని దైవంగా చెప్పొచ్చే చుట్టాలు దైవం కాదండి. ఏది లేకుండా సడన్గా వచ్చేవాడే అతిథి. ఆ అతిథిని ఏమంటారు? తిథి, వార, నక్షత్రాలు చూసుకోకుండా సడన్గా మన ఇంటికి వచ్చిన వాళ్ళు
అతిథులు కాబట్టి వాళ్ళని దైవం అని భావించి నువ్వు వాళ్ళకి భోజనం పెట్టు అని మన భారతదేశంలో ఒక సనాతనమైన సాంప్రదాయం ఉంది. అతిథుల్ని ఆదరించాలి. వాళ్ళు ఊరికే వెళ్ళరు. ఏమంటారు, మనం పెట్టాం కాబట్టి దైవంతో సమానంగా అన్నదాత సుఖీ భవ అంటారు. మన సుఖాన్ని ఎప్పుడూ కోరుకుంటారు. మరి మనం దాన ధర్మాలు చేసేసాము, మన చుట్టాలకి ఇంతంత పెట్టుబడిలో ఇంతంత గిఫ్ట్లు ఇచ్చాము, వాళ్ళేం మన సుఖం కోరుకోరు. ఉంది ఇంకొంచెం పెద్దది ఇస్తే దీనికి ఏం పోయిందంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఆ రోజుకి నువ్వు పంచభక్ష ప్రమాణాలు పెట్టకపోయినా తృప్తితో మన ఇంట్లోంచి వెళ్ళి మనం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారండి. అందుకే మన మనస్సు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే సత్య సంకల్పాల్లోనే ఉండాలి. జ్ఞానం పొందాలని, మరి సాధన కుదరాలని, ఇలాంటి మంచి సంకల్పంతో నీకు ఉండాలి. కానీ నేను వాడికంటే గొప్పగా ఉండాలి, వీడికంటే గొప్పగా ఉండాలని ఇలాంటివన్నీ దుష్ట సంకల్పాలు. అందుకే మనసు ప్యూరిటీ ఎప్పుడవుతుందంటే మనలో సత్య సంకల్పాలు ఉంటేనే. ఇది ఎవరికీ నష్టం కలగదు కదా. మనం ధ్యానం చేసుకుంటే ఎవరికి నష్టం? ఎవరికీ నష్టం కాదు. మనం జ్ఞానవంతులం అయితే ఎవరికైనా నష్టమా? కాదు. కానీ మనసులో ఆడిపోవాలి, ఈడిపోవాలి, ఆడినేసేయాలి, ఇలాంటి దుష్ట సంకల్పాల వల్ల మన మనసు ఇంప్యూర్ అయిపోతూ ఉంటుంది. అందుకే సత్య సంకల్పమే సాధువగును అన్నాడు. ఈ సత్య సంకల్పాలు మనకు ఉంటే మనము సత్యాన్ని దర్శించే సాధుపుంగళం అవుతూ ఉంటామట. మన మనస్సు ఉండాలి. బుద్ధి ఎలా ఉండాలి? మనం చేసే పనులు ఎప్పుడైతే సాధన చేస్తామో మన శరీరం మన కోసమే కాకుండా మన పక్క వాళ్ళ బాగు కోసం కూడా ఆలోచిస్తూ ఉంటాం. అందుకే మనం అన్ని మంచి కర్మలే చేస్తాం. గమనించుకోండి. ఆ మంచి కర్మలు చేసినప్పుడు బుద్ధి ఏం చెప్తుంది? నీకు కర్మానుసారిణి బుద్ధి అంటే నువ్వు చేసే కర్మలను బట్టి బుద్ధి ఉంటుంది. మంచి కర్మలు చేసావా, శుద్ధ బుద్ధి. ఆ శుద్ధ బుద్ధి ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వేది దాచుకో. అది జ్ఞానమైనా డబ్బైనా 10 మందికి ఉపయోగించేటట్టు నీ బుద్ధి నిర్ణయిస్తుంది. అంత బుద్ధి నీకు వస్తుంది అక్కడ. మరి చిత్తం, ఇప్పుడు మీరు గమనించండి, మీకెంత శత్రువైనా మీరు ఒక్కసారి గమనించుకోండి. మీ పక్కన కూర్చుని ధ్యానం చేస్తే మీరు లేచి వెళ్ళిపోతారా, కూర్చుంటారా? కూర్చుంటారు కదా. ఒకప్పుడు మనం ధ్యానం లేకపోతే ఆడి పక్కన కూర్చుంటే టక్మని లేచి వెళ్ళిపోతాం. ఈ ఎదవ నా పక్కన ఎందుకు కూర్చున్నాడని. మరి ధ్యానం ఏమైంది? శత్రువుల్లో కూడా ఆత్మను చూడడం మనకి వచ్చింది కాబట్టి వాడు అంటరాని వాడైనా ఏమీ అనం. మరి మన కులము, మన మతము మనమే అనుకోము. అందరూ ప్రతి వాళ్ళు దైవాన్ని చూడడం వచ్చాక మన బుద్ధి అందరినీ క్షమించడం వస్తుంది. ఎవరు మనకి అపకారం చేసినా వాడిని క్షమిస్తాం. మరి ఉపకారం చేసినందుకు నెత్తికి ఎక్కించుకోం, వాడిని ఒకలాగే చూస్తాం. సమత్వం వస్తుంది ఇక్కడ మన బుద్ధి శుద్ధమైనప్పుడు. అందుకే శుద్ధమైన పనులు చేసినప్పుడే, శుద్ధమైన కర్మలు చేసినప్పుడే శుద్ధ బుద్ధి వస్తుంది. ఎందుకంటే కర్మానుసారిణి బుద్ధి కాబట్టి నువ్వు చేసే కర్మలను బట్టే నీ బుద్ధి నిర్ణయాలు ఉంటాయి. నాది అనుకున్నప్పుడు స్వార్థం, ఇది భగవంతుడిది అనుకున్నప్పుడు అందరికీ ఇవ్వాలి అనిపిస్తుంది. నాకు ఈరోజు సంపదలు వచ్చాయి అంటే భగవంతుడు ఇచ్చాడు అంటే త్యాగబుద్ధితో అనుభవించమని చెప్పాడు ఈశావాసోపనిషత్తులో. ఇది నీదనుకుంటున్నావు కాదు, అందరిది, భగవంతుడిదే ఇదంతా. ఈ సృష్టి మొత్తం ఆయన సృష్టేనా? ఓ సెంటు పొలాన్ని సృష్టించగలమా మనం? ఓ సెంటు ఏమైనా సృష్టించలేం కదా. ఇదంతా భగవంతుడిదే. మనం ఏమి పైన లోకాల నుంచి నెత్తిమే మోసుకుని ఇక్కడికి రాలేదు. పుట్టిన వెంటనే ఆ ఇంట్లో పడ్డాం, డబ్బుని ఇంట్లో పడ్డాం అనుకుందాం. ఎందుకు పడ్డాం? ఇంకోడు లేనింట్లో ఎందుకున్నాడు, మనం ఇంట్లో ఎందుకున్నాం అంటే గత జన్మలో మనము చేసుకునే పుణ్యకర్మల వల్ల ఇది అనుభవించమని పంపాడు. అంతేకాని నాకు వచ్చేసింది నేను పైకి వెళ్ళినప్పుడు పట్టుకుపోతాను అంటే ఏమీ పట్టుకెళ్ళవు. నీ శరీరాన్నే నువ్వు పట్టుకెళ్ళవు, ఇంకా సంపదలు ఏం పట్టుకెళ్తావు? ఈ ఉపనిషత్తు ఏం చెప్పింది? ఇదంతా భగవంతుడిదే. నీ పుణ్యకర్మల వల్ల ఈ సంపద నీకు వచ్చినప్పుడు త్యాగబుద్ధితో అనుభవించు అని. ఇది ఈ విషయం ధ్యానంలోకి వచ్చే మనకు తెలుసుకున్నాక మన బుద్ధి శుద్ధత్వం అయిపోయి నాది కాదు ఇది భగవంతుడిది
అందరితో కలిసి పంచుకో. అలా భగవంతుడిదని తట్టలు ధ్యానం ఇచ్చేద్దాం అనుకుంటే ఆయన అది ఒప్పుకోడు. నీది అనే మరుపు ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటాడు. మాయకు వశం చేసి అంతా ఇచ్చేస్తే నా పిల్లలకేం మిగిలిందని మళ్ళా మొదలెడతాం. అందుకని ఈ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రము ఇవ్వడానికి మనసు ఒప్పుకుంటుంది. అవునా కాదా? లేకపోతే ఒప్పుకుంటుందా? అయ్యి బాబాయ్ 10 రూపాయలు దానం చేసినాం, మా పిల్లలకు తగ్గిపోయిందేమో అనుకుంటాం. కానీ జ్ఞానం వచ్చాక ఇది నాది కాదు, భగవంతుడిది. నా అదృష్టవశాత్తు ఈ సంపదలో పుట్టాను, కొంచెం త్యాగం చేసి 10 మందికి పెట్టి నేను కూడా అనుభవించాలి అనే బుద్ధి మనకు వచ్చింది. కాబట్టి ఈరోజు మనని చక్కగా హాయిగా మనది కాదు కానీ మళ్ళీ మాయలో పడిపోయి నాదంటాం అనుకోండి, నాది అన్నామంటే మాయ వచ్చేసిందని లెక్క. ఇది భగవంతుడిదే అనుకోగలిగితే మాయ తొలగిందని లెక్క. రెండు, ఎప్పుడు నాది మాది అన్నావో మాయ వచ్చి చేరిపోయింది. పత్రికారిని ఒక రోజు నేను అడిగాను, సార్ మాయ వచ్చిందని ఎలా తెలుస్తుంది, మాయ లేదని ఎలా తెలుస్తుంది సార్ అన్న. ఏముంది, నామాలు ఉంటే మాయ ఉంది, నామాలు తీసేస్తే మాయ లేదు, అంతే తేడా అన్నారు. ఎంత సింపుల్గా. నాది మాది అంటావు, మాయ వచ్చేసింది నీకు. మా రెండు వదిలేస్తావు, మాయిపోయింది. ఈ రెండిటి కోసం మాయ పోవడానికే నీ ప్రయత్నం అంతా. నీ సాధన నిమిషం జారిపోతుంది. మనసు ఎన్ని విషయాలు వింటుంది. మీరు గమనించండి, మీరు ఎన్నో విషయాలు వింటున్నారు కానీ మీరు ఒక్కరే వస్తారా? ప్రయాణంలో 2 వస్తారు. మీరు ముందు గవ్వతే నేను పుస్తకం పెట్టేస్తాను, లేకపోతే ఓ బ్యాగ్ పెట్టేస్తాను, లేకపోతే ఓ మంచినీళ్ళు చేసే పెట్టేస్తాను ఫ్రంట్ సీట్లో. ఎంత మాయ చూడండి. మీకు మీరే ఇన్ని క్లాసులు విన్న మీకే మాయ ఉంటే ఏమీ వెళ్ళని అజ్ఞానికి ఎంత మాయ ఉండాలి చెప్పండి. ఈడొచ్చి కూర్చోడట, ఆడికి ముందు సీట్ అంతా పుస్తకాలు. ఈ పుస్తకాలు ఎట్టేసి మా వాళ్ళు పక్కనే నేను కూర్చోాలి. కళ్ళు మూసుకుంటే నీకు ఇట్లప్పుడు చిలకల్లా వింటారు. మళ్ళీ వెంటనే మా నిజామాబాద్ ఉంటారు, ఇంక ఇలా కట్టుకుని గంగలో దూకాలన్నా కట్టేస్తారు వీళ్ళు. వాళ్ళకే చోటు ఉండాలి. మళ్ళీ ఎక్కడ మళ్ళీ అది కూడా ఫ్యాను. మా గీతాంజలికి అయితే ఇది. అంటే ఎంత స్వార్థం, ఎంత స్వార్థం. ఇలా స్వార్థం పెరిగిపోతుంది, తక్కువని కరెంట్ ఆగిపోతుంది. మరి అంతే కదా, ప్రతి క్షణము ప్రకృతి మన పరీక్షిస్తుందని చెప్తూనే ఉంటాను నేను. నువ్వేది కంఫర్టబుల్గా ఉంది, ఫ్రంట్ సీట్ ఉంది, మేడం కనిపిస్తుంది, సార్ కనిపిస్తుంది, ఫ్యాన్ ఉంది అని కూర్చో. ఎంత స్వార్థం పెట్టుకుని. మరి ఏమవుతుంది, ప్రకృతి ఇంకో విధంగా మన పరీక్షిస్తుంది. అంటే ఎలా మాయకి వశమవుతున్నామో మనం తెలుసుకుంటే ఈ మాయ నుంచి ఎలా విడుదలవ్వాలో తర్వాత ఆలోచిస్తాం. అందుకే సార్ గురువులు ఏం చెప్తారు అంటే, మనం ప్రతి విషయంలోని ప్రతి నిమిషము అజ్ఞానంలో పడిపోతామని సద్గురు చెప్పేశాడు. ఇంకేముంది, పత్రికారు చెప్పేసేదంతా చెప్పేశారు అనుకుంటారు. కానీ ఆ చెప్పింది నువ్వు నెమరు వేసుకోవాలి. నువ్వు పదే నెమరు వేసుకోకపోతే ఆయన జ్ఞానం పాత వస్తువు భోషాణంలో పెట్టినట్టే. చూడండి, పాత వస్తువులని తీసుకెళ్ళి భోషాణంలో పెట్టి దాని మొహం చూడడం. అలాగే సార్ ఎప్పుడెప్పుడు చెప్పిన జ్ఞానాలు ఏదో విధంగా మనం ఒకసారి తలుచుకుంటే మళ్ళీ మనకు అవి కొత్త విషయాల్లాగా బయటకు వస్తాయి. ఎందుకు మాయకి వశం అయిపోతున్నాం, ఎలా అయిపోతున్నామో మనకు తెలియదు. కానీ అది చాలా తెలివైంది. ఏమీ లేనట్టే ఉంటుంది, లాటక్కమని బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆ మాయ నుంచి జయించాలి అంటే సాధన చేసి మనకు ఎప్పటికప్పుడు ఎలా ఉన్నాను అని మనం విచారణ చేసుకోవాలి. ఇప్పుడు నీకు అంతర్శుద్ధి వస్తుంది. ఇవన్నీ పాటించినప్పుడు సత్సంకల్పాలు వర్తమానంలో ఉండడం, చిత్తాన్ని యొక్క శుద్ధం. మరి శుద్ధ బుద్ధి ఉండాలి అంటే మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 3 కరెక్ట్గా ఉండాలి. మనసు శుద్ధం అవ్వాలంటే సత్సంకల్పాలు, మరి చిత్తం శుద్ధంగా ఉండాలంటే వర్తమానంలో జీవించడం, మరి బుద్ధి శుద్ధంగా ఉండాలంటే అది మంచి నిర్ణయాలు. ఏ నిర్ణయాలు తీసుకోవాలి? అందరికీ ఉపయోగపడే నిర్ణయాలు. కానీ నాది అనే స్వార్థం వదిలితే నీకు బుద్ధి శుద్ధమైనట్టే. ఈ అంతర్శుద్ధి కావాలి అంటే ఈ 3 ముందు శుద్ధత్వం ఉండాలి. ఈ బాహ్యశుద్ధి అంతర్శుద్ధి ఉంటే ఏం జరుగుతుంది అంటే సాధన చక్కగా కుదురుతుంది.
సాధన కుదరడానికి నీకు శుద్ధత్వం కావాలి. అర్థమైందా అండి? ఎవరికి వాళ్ళని చెక్ చేసుకోవాలి. నాకు సాధన ఎందుకు కుదరట్లేదు? బయటోడు ఎవ్వడూ లేడు నీకు శత్రువు. నువ్వు సాధనలో కూర్చుంటే లేపేయడానికి. నీ మనసే నీ శత్రువు. మనసు ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఎక్కడో ఇంప్యూరిటీ అయిపోయింది. అది ఎందుకు అయ్యింది? నువ్వు తినిన ఆహారమైనా ఉంటుంది, నువ్వు ప్రపంచంలో వ్యవహరించిన తీరైనా ఉండొచ్చు. ఈ రెండే కారణం మనసు అశుద్ధంగా ఉండడానికి. మనం తినే ఆహార లోపం అయి ఉండొచ్చు, మనం వ్యవహారమైన లోపం ఉంటుంది. మన మనసు శుద్ధంగా లేదు అంటే. ఒకసారంట గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు, ఈయన రాజకీయ నాయకుడు కదా, వంటకు స్పెషల్గా ఉంటారు. రోజు వండేవాడు, తినేవారు. ఆయనకేం తేడా అనిపించేది కాదు. ఒకరోజు ఆయన భోంచేశాక మనసు చాలా గందరగోళంగా అనిపిస్తోందట. అప్పుడు జైలర్ని పిలిచి, ఆయన్ని పిలిచి, ఉంటాడు కదా జైలరు, ఆయన పిలిచి, నాకు ఈవేళ వంట ఎవరు వండారో ఒకసారి వాడిని ఇలా తీసుకురండి అన్నాడట. అప్పుడు తీసుకొస్తారట. రోజు వండేవాడు కాకుండా ఈవేళ ఇతనెందుకు వండాడు అని అడిగారట. అడిగితే రోజు వండేవాడికి ఒంట్లో బాగాలేదండి, ఇతనికి కూడా వంట వచ్చు కదా అని మీకు వండేమన్నామండి. అది ఆయన ఒక గజి దొంగ. వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? అలాగే ఉంటాయి కదా, నెగిటివ్ ఆలోచనలతో ఉంటాడు. అది తిన్న ఈయనకి చాలా గందరగోళంగా ఉందట, మనసు ప్రశాంతంగా లేదట. అంటే చూడండి, ఒక ఆహారమే కదా, ఎవడుండితో పోయిందే ఉంది, అందరూ ఆత్మస్వరూపులే అవ్వడానికి, అందరూ ఆత్మస్వరూపులే. మనసే గందరగోళంగా పెట్టేది, మనని దొంగగా మార్చేది మనసే, మనని ఒక గొప్ప యోగిగా మార్చేది మనసే. అందుకే భావం ప్రధానం. వంట చేసేటప్పుడు మన భావం ప్రధానం అని మనకి పెద్దలు చెప్తూనే ఉంటారు. స్నానం చేయండి, శుచిగా ఉండండి, భక్తితో వండండి. ఇవన్నీ మనకి పెద్దలు ఎందుకు నేర్పారు అంటే మన భావాలు మార్చుకోవాలని. మరి చూడండి, చిన్న ఉదాహరణ, ఒక దొంగ వండిన వంటకి ఒక మామూలు వాడికి తేడా మరి గాంధీ గారు ఎలా తరగట్టారు? ఆ మనసు ఇంప్యూర్ అయిపోవడానికి కారణం మనం అలాంటి ఆలోచనలతో వండిన భోజనం మనం చేస్తాం. మరి మీకు చాలామందికి, మన సొసైటీలో వచ్చిన వాళ్ళందరికీ ఇది తెలుసు. శుద్ధత్వం ఎలా వంట చేసుకుని తినాలో మనందరికీ చాలా బాగా తెలుసు. అందుకే ఎక్కడ పడితే అక్కడ తినొద్దు అని మనం అందరికీ చెప్తూ ఉంటాం. ఎందుకు? మనకు ఎవరో ఆదర్శం కాదు, పత్రిగారే మనకు ఆదర్శం. ఆయన ఎలా తింటాడు, ఎలా చేస్తాడు, ఎలా వ్యవహారం ఉంటుంది మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకే మనసు శుద్ధత్వంలో ఉండాలంటే సరి అయిన ఆహారం, సరి అయిన వ్యవహారం ఉంటే మరి శుద్ధత్వంలో ఉంటుంది. ఇలా అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు శుద్ధత్వం పొందినప్పుడు సాధన కరెక్ట్గా జరుగుతుంది. మనం ఎన్ని గంటలు కూర్చున్నామన్నది కాదండి, ఎంత శూన్యస్థితిని పొందుతున్నాము. ఇప్పుడు చూడండి, మీరందరూ 2 గంటలు చేయగలుగుతున్నారు అంటే ఇక్కడ అంత అద్భుతంగా ఉంది అనే. నిజంగా ఇప్పుడు రాఘరావు గారు క్లాస్ చెప్పమని నాకు చెప్పకపోయి ఉంటే నేను ఇంకా కళ్ళు తెరిచేదాన్ని కాదు. ఇంకా కూర్చోవాలని ఉంది. నేను చాలా బలవంతంగా 3 గంటలు పెట్టేయండి అని అందాం అనుకున్నాను. ఇంకా నన్ను తిడతారు అని అనలేదు ఆయన. అంత అద్భుతంగా ఎనర్జీ ఉంది ఇక్కడ. ఎవరికి వాళ్ళకే అనుభూతి చెందుతున్నారు. లేకపోతే 2 గంటలు కూర్చుండి మధ్యలో లేచిపోయారు అంటే వాళ్ళకి ఇంకా దేహస్థితి ఉన్నట్టే, దేహం ఇంద్రియాలు ఇబ్బంది పెడుతున్నట్టే. గమనించుకుందాం, ఎవరికాళ్ళు గమనించుకోండి. 2 గంటల సేపు మినిమం మనం కూర్చోలేక మధ్యలో వన్నని మంచినీళ్ళని లెగుస్తున్నామంటే మనం మనసుకి ఇంకా బానిసలం అయ్యాం, మన ఇంద్రియాలకు బానిసలం అవుతున్నామండి. ఆ 2 గంటల సేపు మనం కదలకుండా తదేక దీక్షతో చెయ్యగలిగాము అంటే మనం కొంచెం పట్టు సాధించినట్టే. సాధించలేకపోతే సాధించడానికే వచ్చాం ఇక్కడ. ఇది ఎవరికి వాళ్ళని చెప్పుకుందాం. నిన్న అయిపోయింది, ఈవేళ వస్తోంది, కానీ ఇంకా రేపు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, మనం రేపు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఏమో ఎప్పుడైనా మనకి ఇలాంటి అవకాశం వస్తుందో రాదో, వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. అవకాశాల కోసం ఎదురు చూసేవాడు అధముడు, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకునేవాడు మధ్యముడు. రాసుకున్నావా? అవకాశం కోసం ఎదురు చూసేవాడు అధముడు,
అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకునేవాడు మధ్యముడు. ప్రతి క్షణం అవకాశంగా మార్చుకునేవాడు ఉత్తముడు. ప్రతి క్షణం మొదటిదే అర్థం అవ్వదు, ఆఖరిదే అర్థం అవ్వలేదు. చాలామంది నాకు అవకాశం రావట్లేదు అనుకుంటాం. ఇలా ఎందుకు అనుకుంటున్నాం? నా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, నాకు సంసార బాధ్యత ఉంది, నాకు సాధన ఎక్కడ? అవునా? అనుకునేవాడు ఎప్పుడో ఖాళీ దొరుకుతుంది, అప్పుడు ధ్యానం చేస్తాను అంటే పిల్లలు ఎదిగిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి రిటైర్మెంట్ వచ్చాక నన్ను ఎవడు ఏమండో ఖాళీగా కూర్చుని ధ్యానం చేస్తానని ఎదురు చూసేవాడు అధముడు. అవకాశం వచ్చింది, ఎందుకో మరి మనకి తిరుపతి ఛాన్స్ వచ్చింది, దీన్ని ఉపయోగించుకునేవాడు మధ్యముడు. వచ్చింది కదా. మరి ప్రతి క్షణము అవకాశంగా మార్చుకునేవాడు వీడు ఉత్తముడు అన్నారు. అంటే ఏంటి? ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా అదే ధ్యాసతో ఉండి మనం ఇంట్లో కూడా ఇలా చెయ్యగలిగితే ఖాళీ దొరికినప్పుడల్లా అది పుస్తకం చదవడమో ధ్యానం చేయడమో ఎవరికో వాళ్ళకి చెప్పడమో, పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు చూసుకుంటే మనం ఎంతో టైం వ్యర్థం చేస్తామండి. మనకు తెలియకుండానే అయిపోతుంది కాలం. కానీ ఆ కాలాన్ని వ్యర్థం చేసే కాలాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే మనం కూడా ఉత్తములమే. ఎక్కువ కాలాన్ని వ్యర్థం చేసే టైం మనందరికీ మన సెల్ ఫోన్ అండి. ప్రతి ఓడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు. అంటే ఈడికే ప్రపంచంలో భగవంతుడు ఒక అక్షయ పాత్ర ఇచ్చినట్టు. ఆ సెల్ ఫోన్ పట్టుకుని తిరగేస్తాడు. తిరగేయడం రాని వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకోకపోతే ఫోన్లు బాగున్నావా అని అడిగితే బాగున్నానని పెట్టరు. ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి. ఈ చెత్త అంతా పోగేసుకుని ధ్యానంలో కూర్చుంటారు. పాపం మా అమ్మని మా వదిన ఇలాగ అందట, లేకపోతే మా నాన్నని మా అన్నయ్య సరిగ్గా చూడట్లేదట. నువ్వు ఎంత ఏడుస్తే మాత్రం ఆడు చూస్తాడా? నీకు ఇష్టమైతే తెచ్చెట్టుకో, మళ్ళీ ఏడుపు ఎదుకు. నువ్వు చూడవు, వాళ్ళు ఎలాగలా చూస్తున్నారు, అదో ఏడుపు. ఇలాంటి ఏడుపులు ఎన్నో సెల్ ఫోన్ ద్వారా సేకరిస్తారు చాలామంది. బాగున్నావా అని అడగగానే అడగాలి, బాగోపోతే ఎందుకే నీతో మాట్లాడతానేంటి అని. ఇంక చచ్చినా బాగున్నావా అని అడగరు. కానీ ఫస్ట్ క్వశ్చన్ అది వచ్చేస్తుంది, బాగున్నావా ఏంటి ఈ మధ్య ఫోన్ చేయట్లేదు అంటే మనం సుఖంగా ఉంటే అవతల వాళ్ళకి దొరదనమాట. ఇంకా అక్కడి నుంచి మొదలెడతారు సోదులు. ఇంకా అక్కడి నుంచి మనం ఇంప్యూర్ అయిపోయాం. మరి అవతల వాళ్ళ చెత్త కూడా వేసేసుకున్నాం కదా. నీళ్లు శుభ్రంగా ఉంచుకున్నావు, పక్కింటి నుంచి తట్టెడు చెత్త తీసుకొచ్చి ఇందులో పోసావు, ఏమవుతుంది? తుడుచుకున్నావు, ఒత్తుకున్నావు, దులుపుకున్నావు, ఇన్ని శుభ్రం చేసి పని పాటు లేక పక్కింటికి వెళ్ళావు, ఒక గంపెడు చెత్త తెచ్చావు, దాని ఇంట్లో ఎక్కువ ఉందని నీ ఇంట్లో జల్లావు, ఏమవుతుంది? నువ్వే తుడుచుకోవాలి మళ్ళా. ఇది అవసరమా? ఎవరితోన్నా ఫోన్ మాట్లాడండి, చెత్త బుట్ట కనబడాలి మీకు. అప్పుడేమవుతుంది? ఆ చెత్త బుట్టను పక్కనెట్టి అవసరమైనంత మాట్లాడి సరిగ్గా స్నానం చేసుకుంటాం. ఎవ్వరికీ వెళ్ళక్కల్లా, ఫోన్ చేతిలో ఉంటే చాలు బుర్రను చెత్త ఎంత చేస్తారో చెప్పలేం. మరి ఇవన్నీ మనకు అవసరమా? ప్రపంచక జీవితంలో అజ్ఞానికి అవసరం, జ్ఞానికి ఇది అవసరం లేదు. కానీ ఇలా పోగేస్తున్నాం, ఇలా ధ్యానం కుదరకుండా చేసుకుంటున్నాం. ఇక మనకి శుద్ధత్వం ఎక్కడ వస్తుంది? ఎందుకు రావట్లేదంటే వేరే ఎవడు మనల్ని నాశనం చేయట్లేదు, మనమే శత్రువులమైపోయి మన అలవాట్లు వదులుకోలేకపోతున్నాం. అవి వదులుకోవాలి, ఇన్ని త్యాగం చెయ్యాలి. ఆ త్యాగం చేస్తేనే నీ అవసరాలను కొన్ని త్యాగం చేసుకోవాలి, నీ సరదాలను కొన్ని త్యాగం చేసుకోవాలి. అన్నీ వదలమని చెప్పట్ల. తిండి తిను, పిల్లలతో ఆడుకో, అన్నీ చెయ్యి. కానీ కొంచెం టైము ధ్యానానికి ఎక్కువ విలువ ఇచ్చుకుంటే ఎదగగలిగిన స్థాయికి పరమాత్మ మెచ్చే వాడిగా నువ్వు తయారవుతావు. మరి ఈ చెద్దత్వం రావాలి, మనకు సాధన కుదరాలి అంటే ఇంత అవసరం ఉంది. ఇక రెండవది బుద్ధత్వం. చాలామంది ఈ రోజుని ఏంటంటే సినిమాలకు వెళ్తే తప్పు లేదు అనేసుకుంటున్నారు. వెళ్ళండి, కానీ అందులో ఎన్ని నాకు ఉండాలని కోరుకుంటారు చూడండి, అది చెత్త పోగేయడం. అక్కడి నుంచి కూడా
ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ యాక్షన్ చేస్తున్నవాడు ఎంత గొప్పవాడో, మనల్ని నవ్విస్తాడు, మనల్ని ఏడిపిస్తాడు. వాడికి ఒక కళ వచ్చింది, 64 కళ్ళు, ఒక్క కళ అయినా ఆడుకుంది. మన దేవ్యం ముఖానికి ఆ ఒక్కటి కూడా లేదు. ఒక టెక్నీషియన్ ఎంత అద్భుతంగా తీస్తున్నాడు, ఒక దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడు, వాళ్ళు ఎంత యాక్షన్ చేస్తున్నారు. అందులో చెత్తని గ్రహించొద్దు మనం. వాడిని ఈడు సాధించాడు, వాడిని ఆడి సాధించాడు. కానీ వాళ్ళ అందులో కూడా, ఆ సినిమాలో కూడా ఒక గొప్పతనం ఉంటాయి. ఆ గొప్పతనాన్ని పత్రికారు లాంటి వాళ్ళు వెళ్తే ఒకసారి సార్ అలాగే చెప్పారు, మీరందరూ చూసే విధానం వేరు, నేను చూసే విధానం వేరు. తెర మీద కనిపించే వాటి వెనకాతల, తెర వెనకాతల కృషి చేసే ఆ కృషి ఎంతో నేను చూస్తాను. అది నేను చూసే చూపు, మీరు చూసేది తెర మీద యాక్షనే చూస్తారు. లేకపోతే తెలియని మూర్ఖులు అనుకుంటారు, మీ గురువుగారు మిరపకాయ బజ్జీలు తింటారా, మీ గురువుగారు సినిమాలు చూస్తారా. ఇవన్నీ ఎవరి క్వశ్చన్లు? అజ్ఞాని క్వశ్చన్లు. జ్ఞాని అన్నిటిలోని ఆనందం చూస్తాడు, అన్నిటిలోని ఆనందాలు వెతుకుతాడు. అన్నిటిలోని మిరపకాయ తింటాడు, శనగపిండి తింటాడు, రెండు కలిపి వేస్తే బజ్జీలు అవుతాయి. అది తింటాడా అని అడుగుతారు, అదొక గోల. అంటే జ్ఞాని ఎలా ఉంటాడో అద్దకు కాని వాళ్ళు ఇలాంటివి అడుగుతారు కదా. మనసు నిండా విషం, మనిషి ఏమో సాఫ్ట్గా ఉంటే లాభం ఏంటి? పత్రిసారి ఏం చెప్పారు? మనసుని మనిషిని సాఫ్ట్గా ఉంచుకోండి, ప్యూరిటీగా ఉంచుకోండి. మరి అందుకే కదా ఈరోజు ఇంతమంది హ్యాపీగా ధ్యానం చేసి మరి ఇవన్నీ. అయితే ఆ ధ్యానం నిలవాలంటే ఏం చేయాలన్నది ఇప్పుడు మనము ఈ క్లాసుల్లో నేర్చుకుంటున్నాం. నాకు శుద్ధత్వం ఉంటే కానీ నాకు సాధన కుదరదు. ఎవరైతే గంటలు గంటలు కూర్చుని సాధన చేసుకోగలుగుతున్నారో వాళ్ళు పెర్ఫెక్ట్గా శుద్ధత్వంలో ఉంటేనే. ఎందుకంటే అది లేనప్పుడు మనసు ఇబ్బంది పెడుతుంది మనని. మీరు గమనించండి, ఎవరిని కూడా తెలియకుండా ఏదైనా బాధ పెట్టినా, అబద్ధం ఆడినా మీకు ధ్యానంలో ఆ మనసు పదే పదే బాధపడుతూ ఉంటారు. మీరు అయ్యో అనవసరంగా అబద్ధం ఆడేనే, అనవసరంగా దాన్ని మాయ చేశాను. మన దగ్గర ఉంటుంది, అది అడిగినప్పుడు లేదనేస్తాం, గమ్మున ఇవ్వడం ఇష్టం లేక. అప్పుడు అనుకుంటాం, ఎందుకు ఆ మాట అన్నాను, అబద్ధం ఆడకూడదు కదా, మరి ఎందుకు మనసు నా చేత అబద్ధం ఆడిచ్చింది, ఇస్తే పోలా ఏమైంది అని. చూడండి, ధ్యానంలో మనం పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ఏ చిన్న తప్పు చేసినా ధ్యానంలో అదే మనని ఇబ్బంది పెడుతుంది. ఒక చిన్న తప్పే నిన్ను సాధన కుదరని. అందుకే శుద్ధత్వంలో మనకు సాధన బాగా కుదిరిపోయిందండి, మనం చాలా శుద్ధత్వంలోకి వచ్చినట్టే. ఇదే మనకి. అందుకే ధ్యానం కుదరట్లేదు, మాకు ఇంకా ఆలోచనలు వస్తున్నాయంటే నేను ఒకటే చెప్తాను అందరికీ, ఆలోచనలు అన్నవి ఎవరూ మీలోకి తెచ్చి పొయ్యట్లేదు. పోస్తున్నారా? ఎవరు పొయ్యరు, మనమే కల్పించుకున్నాం ఈ ఆలోచనల్ని. అవునా కదా? ఎవరైనా రమణ భగవాన్ ఒక మాట అంటూ ఉంటాడు, ఆలోచనలు అనేవి నువ్వు పోగేసుకున్నవే, నీ గురువు అనుగ్రహం వల్ల నీలో ఉన్న ఆలోచనలు పోయే విధానం గురువు అనుగ్రహం వల్ల వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు ధ్యానం ఎలా వచ్చింది మనకి? గురువు అనుగ్రహం ఉండి మనకు ఆ సాహసమే ధ్యాసన వచ్చింది. అంటే ఏంటి? ఈ రోజు నుంచి పోగేయడం ఆపేసి ఉన్నాయి బయటికి పంపు. ధ్యానము అంటే పోగేయడం కాదు, ఇంకా కొత్త ఆలోచనలు తెచ్చుకుని లోన వేసుకోవడం కాదు. గంపలు వేసాం ధ్యానంలోకి వచ్చే వరకు. కానీ నీకు గురువు అనుగ్రహం వల్ల ఒక సాధన తెలిసింది. తెలిసిన మూలాన ఏమైంది? ఆలోచనలు బయటికి పంపే టెక్నిక్ కూడా ఆయనే చెప్పాడు. ఆలోచన వస్తున్నప్పుడు దాన్ని ఇంకొంచెం పెంచి పోషించకు, దానికి టైం ఇచ్చి, అది బలంగా తయారవుతుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టావో, ఇక్కడ ఏదైనా దుమ్ము పడింది అనుకోండి, ఉఫ్ అని ఊదుకుంటారా లేదా? ఊదుకుని దుమ్ము పోగొడతారు, కొంచెం తర్వాత కొట్టాడతారు అనుకోండి. ఇప్పుడు సడన్గా పైనుంచి ఏదైనా ఒక పడింది, ఇలా దురుకుతారా లేదా? చేతిలోకి ఏదైనా వచ్చింది అనుకోండి, ఉప్పని ఊది ఎగరగొట్టుకుంటారు. చెట్టు తోడు బియ్యం కలిసి చేతిలోకి వస్తాయి. అంటే అదే ఆ సింపుల్ టెక్నిక్కే. ఆలోచన వచ్చిన వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టి నీ ఆలోచనలనే దుబ్బుని పైకి తొయ్యి. అది నీ గురువు అనుగ్రహం వల్ల నీకు వచ్చింది. నీ గురువు అనుగ్రహం లేకపోతే నువ్వు అది పెట్టవు, నీకు దాని ధ్యానమే రాదు. పరమాత్మ అనుగ్రహం వల్ల గురువు వస్తాడు, గురువు అనుగ్రహం వల్ల నీకు సాధన అందుతుంది. ఆ సాధన వల్ల మాత్రమే నీలో ఇన్నాళ్ళు స్టాక్ ఉంచిన ఆలోచనలు బయటకు వెళ్తాయి.
కానీ ఇంకెప్పుడు కొత్త చెత్త నెయ్యకు. రమణ భగవాన్ ఒకటే చెప్పాడు, పోయే విధానం గురువు చెప్పాడు, మళ్ళా చెత్తని పోగేసుకోకు. అంటే ఎలా పోగేయకూడదు? ఏది చూసినా చెలించకుండా ఉండగలగాలి. ఏ విషయం విన్నా మన మనసులో పోసుకోకుండా ఉండాలి. మన కూతురి కష్టాలే ఉంటాయి, అమ్మ కష్టాలు ఉంటాయి, అక్క కష్టాలు ఉంటాయి. అయ్యో పాపం అన్నావా, పోసేసావు. వాడి కర్మ కొద్దీ వాళ్ళ జీవితం అట్లా ఉంది అని నువ్వు అనుకుంటే అక్కడతో కట్ అయిపోతుంది నీకు. నువ్వు లోన పోసుకో. ఇప్పుడు మన అమ్మే చెప్తుంది, ఏదో వదిన బాగా చూడలేదు, అక్క బాగా చూడలేదని. అయ్యో పాపం మా అమ్మకి ఇన్ని కష్టాలు ఎట్టదు. మీ అమ్మ గత జన్మలో ఎన్ని పాపాలు చేసి వాళ్ళు ఏడిపించి వచ్చిందో. అమ్మ కష్టాలను ఓర్చుకునే శక్తి కావాలంటే శ్వాస మీద చేసెట్టానని. అది విందో, చెయ్యదు. చేస్తే కష్టాలే రావు, ఎదవుకోవాలి. వినేవాళ్ళు అయితే మనతో చెప్పరు. మనం సాధన చేసి ఎన్ని కష్టాలను మనం ఓర్చుకుంటుంటే, మనకు చెప్తుంటే, మనం రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా అజ్ఞానం ఉన్నట్లేగా. మనకు కొంచెం జ్ఞానం వస్తే దాని కష్టాలకు అయ్యో కుయ్యో అనకుండా కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టి ఓర్చుకుంటే మరి కష్టాలు కానీ కర్మలు కానీ ఎలా పోతాయి? కర్మ పోయే మార్గం ఏంటి? నైవేద్యాలు, ప్రసాదాలు, పూజలు, అభిషేకాలు కాదు కదా. ధ్యానమే కర్మలను పోగొట్టే ఏకైక మార్గం. మరి ఈ మార్గం తెలుసున్న మనం అందరికీ ఈ సొల్యూషన్ ఇస్తాం కదా. మరి అమ్మకైనా అక్కకైనా ఇదే సొల్యూషన్ ఇవ్వకుండా అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అన్నారనుకోండి, మళ్ళీ నీలో తట్ట బయలుదేరుతుంది. ఈ తట్ట వల్ల ధ్యానం ఉండదు. అందుకని రమణ భగవాన్ ఏం చెప్తాడు? గురువు అనుగ్రహం వల్ల సాధన తెలిసి నీలో మురికిని బయట పోగొట్టుకునే విధానము తెలుసుకున్నావు. పోనీ కానీ కొత్తవి పోగి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉన్న మురికిని పోగొట్టాలి. ఎందుకంటే మురికి మనసే ఆత్మని తెలుసుకోనికుండా చేస్తుంది కాబట్టి, మనసు శుద్ధత్వంలో లేదు కాబట్టి మనకు ఆత్మదర్శనం కలగట్లేదు, ఆత్మజ్ఞానం పెరగట్లేదు. ఎన్ని అజ్ఞానాలు ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కూడా దర్శనానికి ఎప్పుడు వెళ్దాం బుర్రలో తొలిచేస్తుంది అదొకగోల. ఎన్ని క్లాసులు విందామో తొలవట్లేదు. అక్కడికి మీరు ఇలా బాధపడిపోతారని ఆఖరి రోజు ఇచ్చాం. 17వ నైట్ నుంచి ఆ గుమ్మంలో కూర్చోవచ్చు చక్కగా. ఎక్కడ ఉన్నాడు కదా పెద్ద ఆయన, ఆ తలుపు తీసే టైము మీరు అక్కడ కూర్చుండిపోతే టఫ్మని చూసేసి తర్వాత సైడ్ సీయింగ్కి వెళ్ళొచ్చు. బోల్డ్ ఉన్నాయి కదా. అబ్బే ఇప్పుడు ఆలోచన 300 కడితే ముందెళ్తామా, 500 కడితే ముందెళ్తామా అంటే ఎలా తోలుస్తుందో చూడండి మీ అందరికీ. మరి ఇక్కడ మనిషి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ జ్ఞానం పొందాలి, ఇక్కడ సాధన చెయ్యాలి. ఇది కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లే మనకి ఇక్కడ దొరికింది. ఆయన సంస్థానంలోకి అడుగెట్టాలంటే ఆయన అనుగ్రహం లేకుండా మనం రాగలమా అండి? వచ్చాము, వచ్చినప్పుడు ఏం చేయాలి? దేనికోసం వచ్చామో ఆ పని ముందు ఉండాలి. అవునా? అంతేగాని దర్శనానికి ఎప్పుడు క్యూలో ఎప్పుడు కూర్చుందాం, లడ్డు ఎప్పుడు కొనుక్కుందాం. మా ఆయనకి పిల్లలకి లడ్డూలు ఇష్టం. ఎదవగోలికి ఎక్కడికి వెళ్ళిపోద్దో ఈ కథ. లడ్డూలు ఆఖరి రోజు కొనుక్కోవచ్చు, 4 రోజులు ఇక్కడ బుద్ధిగా బుర్ర ఇక్కడ ఎట్టి కూర్చోండి. లేకపోతే ఆ శుద్ధమైన మనసులో ఇంకొంచెం పోసేస్తారు మీరు. సాధన కుదరదు. ఏది ఒక్కటి నువ్వు మనసులోకి స్వీకరిస్తున్నా నీ మనసు దాన్నే పదే పదే ధ్యానంలో ఇంకొంచెం నెమరు వేస్తుంది అది. అందుకే మనము ముందు ఉన్నవి పోగొట్టుకుంటూ కొత్తవి పోగేసుకోకుండా ఇక్కడికి వచ్చి దర్శనం కొత్తది పెట్టారు కదా లోన, దాని మీదే ఉంది దృష్టి అందరికీ. ఉందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? వచ్చిందే దానికోసం. ఒకటిక్కటికి 2 సినిమాలు చూసేస్తున్నట్టు. ఒకటి ధ్యానం అయిపోద్ది, ఇంకోటి దర్శనం అయిపోద్ది. అబ్బా బంపర్ ఆఫర్ వచ్చింది అనుకుంటున్నారు అందరూ. బంపర్ ఆఫరే. 3 లడ్డు, 3 ఆఫర్లు. దర్శనం, లడ్డు, ధ్యానం. ఇదైనా ఎగదొబ్బుదాం రాఘరావు గారిని మాయ చేసి. కానీ మాయ చేస్తే ఎవరు పోయేది? ఎప్పుడు చెరువు దగ్గరికి గుర్రాన్ని తీసుకెళ్ళగలరట, నీళ్లు తాగేది దాని ఇష్టం. అవునా కదా? అలాగే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చేది మా ప్రయత్నమే. వింటారా పోతారా అన్నది మీ ఇష్టం అంతే, అంతకంటే ఏం లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవా అని ఒక సామెత ఉంది.
చేసిన వాడికి చేసినంత శక్తి వస్తుంది అంతే. అంతకంటే వెళ్ళొద్దని నేను అనట్లా. అది మీరు 17 నైట్కి ప్లాన్ చేసుకోండి అంతే తప్పించి ఇప్పటి నుంచి బుర్ర బద్దలు కొట్టేసుకోకండి. బద్దలు కొట్టుకుంటే ఏం రాదు. ఖచ్చితంగా ధ్యానం చేస్తే ఖచ్చితంగా దర్శనం కూడా అయిపోయి లడ్డు వచ్చేస్తుంది. లేకపోతే లడ్డు రాదు, దర్శనం అవుతుంది. ఆ దృష్టిలో కూర్చొని ధ్యానం చేస్తే. అందుకని ఆ శుద్ధత్వంలో మనసుని ఉంచినప్పుడు సాధన చాలా బాగా కుదురుతుంది. మరి టైం అయింది కాబట్టి నేను బుద్ధత్వం మొదలట్లేదు. బుద్ధత్వం మధ్యాహ్నం క్లాస్లో చెప్పుకుందాం. మరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తినేద్దామని కూర్చోండి, కూర్చోండి. ఇంకా అక్కడ సర్దలేదట. ఓ 5 మినిట్స్ కూర్చోాలి. వడ్డం చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఎదురు కానీ, తర్వాత ఎదురు కానీ, ఇప్పుడు పరిగెట్టకండి. ఈ వంగెట్టుకుని వెళ్ళిపోతారు. దేనికి కంగారు అవసరం లేదు. మన భోజనం మనకు ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఏమ్మా వెళ్ళిపోలా? అమ్మని అమ్మ ఇలా మూలాధార చక్రమే దాటట్లేదు, ఇంకేం దాడతావు 7 చక్రాలు.